అందరికీ నమస్కారం. నా పేరు విజయ. మాది సిరి గ్రామకే సంఘంలో నేను ఎస్హెచ్ లీడర్లో గ్రూప్లో ఒక సభ్యురాలని లీడర్ని, మా గ్రూప్ లీడర్ని. మేమందరం నెల ప్రతి నెల వివో మీటింగ్ పోయి పొదుపు కట్టుకునే వాళ్ళము. అందులో శ్రీనిధి డబ్బులు కూడా పే చేసేవాళ్ళము. మా శ్రీనిధి డబ్బుల మీద మాకు 15,000 చిల్లర ఇంకా మాకు రావాల్సి ఉంది, అవి ఆపింది. మేము ఇక్కడ అందరం కూలి పనులు చేసుకొని బతికేటోళ్ళు మేము ఉన్నాము. నెల పనులు కూలికి పోయినా నెల ఆడ కట్టేటోళ్ళం అన్నట్టు. ఒక నెల మిస్ అయినా కూడా మళ్ళీ మరుసటి రోజు మేము పే చేసిన డబ్బులకు 500 ఫైన్ తీసుకునేది. ఇక్కడ అందరూ బండ కొట్టుకొని పని చేసుకుంటోళ్ళు, నాటు వేసుకొని ఇట్లా కూళ్ళకు పోయి పత్తి అటు పోయి పనులు చేసుకొని జీవించే వాళ్ళే ఎక్కువ ఉన్నారు మా దాంట్లో, మా గ్రూప్లో, మా సంఘంలో. ఈ డబ్బులు కూడా కొందరు ఈ శ్రీనిధి పొదుపు పైసలు ఇచ్చింది, కొందరు ఇవ్వలేదు. దానికోసం మేము ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. ఇప్పుడు కలెక్టర్ మేడం కలిసి కదా, కలిసి మేడం ఏం భరోసా ఇచ్చారు? మేము మాట్లాడతామమ్మా, మేము యాక్షన్ తీసుకుంటాము, అక్కడికి ఫోన్ చేస్తాము అని చెప్పారు. దీంట్లో ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంతమంది నష్టపోయారు, ఎంత అమౌంట్ నష్టపోయారు? 17 లక్షల చిల్లర తేలింది ఆమె లెక్క. ఇప్పుడు ఇక్కడ గ్రూప్లలో అందరికీ ఇవ్వాల్సిన డబ్బులే ఉన్నాయి. మీ గ్రూప్ సభ్యులు మొత్తం ఎంతమంది? 250 సభ్యులు. న్యాయం జరుగుతుందని చెప్పి నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. మేము లీడర్లు అందరం కలిసి పిఎస్ పోయినాం. అక్కడికి పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ సార్ అన్నారు కదా, మీ పెద్ద పై అధికారులు వస్తేనే మేము యాక్షన్ తీసుకుంటామమ్మా అని అక్కడ సార్ చెప్పిండు. అక్కడ కాకపోతే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చినాము మేమందరము. మాకు ఇంకా రావాల్సిన డబ్బులు కూడా ఉన్నాయి అందరికీ. అక్కడ న్యాయం జరగకపోతేనే మేము ఇక్కడ దాకా వచ్చినాము, ఇక్కడ సభ్యులం అందరం. ఇంకా అక్కడ పోలీస్ వాళ్ళు అన్నారు కదా, మేము యాక్షన్ మేడం చెప్తేనే తీసుకుంటాము, పై అధికారులు చెప్తేనే తీసుకుంటామని అక్కడ సార్ అన్నారు.